వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. పశ్చిమ నియోజకవర్గంలోని 46, 47వ డివిజన్ పరిధిలోని కొమ్మరి వీధి, చిట్టినగర్ తదితరుల ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సృజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సభ్యులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ, పాలక వర్గం పూర్తిగా నైపుణ్యం చెందాయని మండిపడ్డారు. అధిక నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని పాలక పక్షం మాయమాటలు చెప్పి మహిళలకు ఉపయోగాలు లేని ఇల్లు పట్టాలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఇల్లు నిర్మించి ఉన్న 40,000 ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం వహించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న ప్రముఖమైన కంపెనీల నుండి నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాలలో టెక్నాలజీతో కొండ చర్యలు విరిగి పడకుండా ప్రత్యేక ర్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర సీనియర్ ఎంఎస్ బేగ్, 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నాగోతి రామారావు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ఉమాకాంత్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వారి బుల్లపై శ్రీనివాసు, బీజేపీ మండల అధ్యక్షుడు దేవినేని హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి అనుపోజు దుర్గాప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎర్రం సునీత వీరందరూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చేయని వాళ్ళు, పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు తెలియని వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ నాయకులు సుజనా చౌదరి గారికి పశ్చిమ నియోజకవర్గం తెలియదు, పశ్చిమ నియోజకవర్గానికి కొత్త అనే కారు కోతలకు వస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మాట్లాడే వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గం ఎన్ని డివిజన్లో తెలుసా, ఈ డివిజన్లో ఉన్నటువంటి పేటల పేర్లు తెలుసా, ఏరియాలు తెలుసా? సుజనా చౌదరి గారు ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, కృష్ణా జిల్లాలో పుట్టారు. వాళ్ళ పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వచ్చారు. నేను ఈ కేఎల్ రావు నగర్ చిన్నపాటి వర్షాలు కూడా మునిగిపోయేటువంటి నేపథ్యంలో చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు విజయవాడ నగర డ్రైనేజీ అభివృద్ధికి ఇస్తే, ఆ అభివృద్ధిలో భాగంగా కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైవ్ పూర్తి చేయటం వల్ల ఈరోజు కేఎల్ రావు నగర్ లో ఎంత పాటి వర్షం వచ్చినా కొండ ప్రాంతాల నుంచి నీళ్లు ఇటే రావాలి. ఇది వరకు పడవల మీద తిరిగేటువంటి నేపథ్యం ఇప్పుడు సుజనా చౌదరి గారి పుణ్యమాని కేఎల్ రావు నగర్ ప్రజలు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే వారి దయ. మా రామారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఎల్ రావు నగర్లో ఈ సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వేయించింది. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ ఫండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషించింది సుజనా చౌదరి గారని వైసీపీ పనికి మాలిన వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను. మీరేదో ఇక్కడ ఉండరు, నేను చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఖచ్చితంగా ఆయన లక్ష్యం ఏంటంటే ఈ అట్టడుగు అణగారిన వర్గాలు, పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. భవిష్యత్తు తరాలు కూడా ఎమ్మెల్యే అంటే చౌదరి గారు లాగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతోటి, ఒక ఆకాంక్షతోటి వారి నియోజకవర్గంలో నిలబడ్డారు. మా నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆనందంలో మేము ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. వారి ఇరువురు అంటే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు. వాళ్ళు సుజనా చౌదరి గారి నియోజకవర్గం ఇవాళ ప్రతి చోట కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు.
ప్రతి చోట కూడా హారతులు ఇస్తా ఉన్నారు. ప్రతి చోట కూడా అయ్యా మీరే గెలవాలి, మీరే రావాలి అంటా ఉన్నారు. బాబు గారు రావాలి అని అంటా ఉన్నారు. ఎవడు ఎన్ని విమర్శలు చేసినా ఈ పనికి మాలిన విమర్శలు మేము పట్టించుకోం. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. మా లక్ష్యం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ఓట్లు అడుగుతాం, గెలుస్తాం, పనిచేస్తాం. మీరా గారు చెప్పినట్టుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదిన గండం నూరే లాయిష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేఎల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం పైన ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఏదో ఒకటి చేయించాలి. ఇవన్నీ కాకుండా వెటర్నరీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంటేనే హెల్దీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి, పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతులు తెప్పించాలి తగ్గట్టుగా ఒక స్టేడియం కట్టచ్చు. స్కూల్స్, కాలేజెస్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్తో, అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు, ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే, అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి. కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు, ర్యాంపులు, ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు. ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి లేదు. వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాను. ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుతుంది డెఫినెట్గా. దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా, ప్రత్యర్థులు అడగడానికి అవకాశం ఉంది. ఆ డబ్బు చిన్న రూపాయి లాగా కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్ తీసుకొచ్చి ప్రతి ఇంచి పశ్చిమ నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాం. పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువ అద్దె కొంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు వస్తే ఇళ్ల స్థలాలు పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది అద్దెకుంటున్నారంటున్నారు. మొత్తం నియోజకవర్గం ఏ డివిజన్లో చూసినా అంటే సుమారుగా ఒక 4,000 మంది, 22 డివిజన్లు ఉన్నాయి కదా, అద్దెకుంటున్నారు. అద్దె కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది ఉన్నాయి. దాని కింద ఇల్లులు ఆల్రెడీ 40,000 ఇల్లులు ఇంతకుముందు శాంక్షన్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయాలి గత 5 సంవత్సరాల్లో. అట్లాగే పట్టాలు ఇచ్చాము అని చెప్పి మమ అనిపించారు. పాప ఆ మేయర్ గారితో మోసం చేయించారు. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మేయర్కి నమ్మింది, ప్రభుత్వాన్ని నమ్మి ఆ అమ్మాయి ఇచ్చింది, కానీ అది దొంగ పట్టాలు. అవి న్యాయంగా ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ లేవు. లోగడ కొన్ని కొండ మీద ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లేవు. అవన్నీ కూడా క్రమబద్ధీకరిస్తాయి.